అలాగే అమావాస్య ఇప్పుడు ఎక్కభుక్తమైన రాత్రిపూట భోజనం చేయకూడదు. అవిష్యాన్నం అంటే అన్నం నేతిలో వేయించి, వినండి, అవిష్యాన్నం అంటే అర్థం ఏమిటంటే ఉపవాసం ఉండలేని అశక్తులు ఎవరైతే ఉంటారో, ఉపవాసం ఉండాలని ఇచ్చ ఉన్నవాడు ఎవరైతే ఉంటారో, అశక్తులైన వాళ్ళు, శక్తి లేని వాళ్ళు, రోగగ్రస్తులు కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అవిష్యాన్నం తింటే ఉపవాస నియమం చెడదు అని శాస్త్రం. అవిష్యాన్నం తింటే ఉపవాస నియమం చెడదు. మీరు సాయంకాలం వరకు పూజలు చేయాలి, అటువంటి మధ్య శరీరం అనుకూలించదు, శరీరం పడిపోకూడదు కదా, శరీరమాద్యంగం ధర్మ సాధనం, శరీరం పడిపోకూడదు. అప్పుడు ఏం చేయాలి? అవిష్యాన్నం తీసుకోమని చెప్తుంది. అవిష్యాన్నం అంటే ఏమిటండి అన్నారు, బియ్యాన్ని నెయ్యిలో వేయించి అన్నం వండాలి. క్షార లవణ వర్జితంగా అంటే ఉప్పు కారాలు లేకుండా కేవలం వ్యంజనాలంటే కూరలు తీసుకుని అవి అన్నంలో కలుపుకోవాలి, మజ్జిగ పోసుకోవాలి, అంతే తప్ప. ఇది అవిష్యాన్నం అంటే నేతితో వేయించిన బియ్యం అన్నంగా వండుకోవడం, ఉప్పు కారం లేని కూరలు, పప్పులు గిప్పులేని తినకూడదు, కూరలో పోపు కూడా వేయకూడదు, ఉడకబెట్టుకు తినడం. క్షార లవణ వర్జిత, ఉప్పు కారం లేకుండా. వెనకటి రోజుల్లో అమావాస్య ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి ఇళ్లలో పిష్టం అనేవారు వాళ్ళు. జీలకర్ర కాస్త వేసి ఉప్పు కారం లేకుండా ఉండేవాళ్ళు, దాన్నే తినేవారు వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు. అవిష్కందం. ఈ రకంగా అశక్తులైనటువంటి వాడు ఉపవాస నియమం చెడిపోకుండా ఉండడం కోసం మధ్యాహ్నం 1 గంట తర్వాత దీన్ని తీసుకుంటే ఉదయాన్నే కాకుండా ఏకాదశి నియమం చెడదు. వయోవృద్ధులకి, బాలులకి, ఆరోగ్యంలో లేని వాళ్ళకి, శరీర దార్ఢ్యం లేని వాళ్ళకి ఈ